కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లూలు మాల్ వ్యవహారంపై ఫిర్యాదుకు నటి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. రాజా సాబ్ మూవీ పాట రిలీజ్ సందర్భంగా లూలు మాల్ కు నిధి అగర్వాల్ వచ్చారు. అయితే ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు ఫ్యాన్స్. కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా నిధి అగర్వాల్ పై పడి రక్కేశారు ఫ్యాన్స్. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో నిధి అగర్వాల్ కు ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికే లూలు మాల్ తో పాటు శ్రేయస్ మీడియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. అభిమానుల వ్యవహారంపై నిధి అగర్వాల్ ను కాంటాక్ట్ చేశారు. ఇబ్బందులకు గురి చేసిన ఫ్యాన్స్ పై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే తాను ఎవరి మీద ఫిర్యాదు చేయాలి అనుకోవటం లేదంటూ తేల్చి చెప్పారు నిధి అగర్వాల్. లూలు మాల్ వ్యవహారంపై ఫిర్యాదుకు నటి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, నిధి అగర్వాల్ ఎందుకు కేసు పెట్టేందుకు నిరాకరించారు? అయితే లూలు మాల్ లో జరిగిన సంఘటనకు సంబంధించి అటు పోలీసులు ఇప్పటికే లూలు మాల్ తో పాటు శ్రేయస్ మీడియా పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా కొంతమంది ఫ్యాన్స్ పైన ఏదైతే వీడియోలో కనబడుతున్న ఫ్యాన్స్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు విచారణ చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు లూలు మాల్ కావచ్చు, శ్రేయస్ మీడియా వాళ్ళిద్దరు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వివరణ పోవడం జరిగింది. అయితే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు ఆమె పడేసి రక్కేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి నిధి అగర్వాల్ ని పోలీసు అధికారులు కాంటాక్ట్ కావడం జరిగింది. కాంటాక్ట్ అయ్యి మీరు కనుక ఫిర్యాదు ఇచ్చినట్టయితే ఆ కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళకి సంబంధించి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఫిర్యాదు చేయవలసి ఉంటుందని చెప్పి నిధి అగర్వాల్ ని అటు పోలీసులు కోరారు. అయితే ఈ మేరకు నిధి అగర్వాల్ మాత్రం విముఖత వ్యక్తం చేసింది. ఎందుకంటే తాను ఇప్పుడు ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వదలుచుకోలేదు. అది అభిమానులు చేశారో ఎవరు చేశారో నాకు తెలియదు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోలేను. అక్కడ సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేదు. దానివల్ల తాను ఇబ్బంది పడ్డానని చెప్పి నిధి అగర్వాల్ కు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ నిధి అగర్వాల్ కనుక తప్పనిసరిగా పోలీసులు ఫిర్యాదు చేస్తే ఆమె తప్పనిసరిగా పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కోర్టు ట్రయల్ సంబంధించి ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఫర్దర్ గా లీగల్ కాంప్లికేషన్ కావచ్చు, లీగల్ వ్యవహారంలో తనకు ఎందుకు అనుకున్నదో ఏమో కానీ నిధి అగర్వాల్ మాత్రం తాను ఫిర్యాదు చేయడం మాత్రం పోలీసులు నిరాకరించింది. అయితే నిధి అగర్వాల్ మాత్రం ఫిర్యాదు ఇస్తే ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉండేదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి వ్యవహారాల పట్ల సెలబ్రిటీలు క్విక్ గా రెస్పాండ్ అయ్యి ఫిర్యాదు చేస్తే అటు ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళకి సరైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే శ్రేయస్ కావచ్చు, లూలు కావచ్చు, అక్కడ అభిమానుల పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మాత్రం చేపట్టారు. రమేష్, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ బట్టి అరెస్ట్ చేయడానికి ఉండదా పోలీసులు? ఇప్పటికైతే పోలీసులకు సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఎవరైతే ఆ నిధి అగర్వాల్ ని పట్ల అసభ్యంగా ప్రవర్తించారో ఆ చుట్టుపక్కల వారికి సంబంధించి అందరి ఫేస్ ఇప్పటికే ఐడెంటిఫై కావడం జరిగింది. దాదాపు 16 మంది ఈ వ్యవహారానికి సంబంధించి నిధి అగర్వాల్ పట్ల పూర్తి అసభ్యకరంగా ప్రవర్తించారనే విషయాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే వాళ్ళకి సంబంధించి ఇప్పటికైతే ఒక్కొక్కరు ఫేస్ మొత్తంగా అన్ని యాంగిల్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫేసుల్ని తర్వాత వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అంతేకాకుండా అటు ఫ్యాన్స్ ఎవరైతే నిధి అగర్వాల్ ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ సంబంధించిన ఎవరైతే అధ్యక్షుడు కార్యదర్శి ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గరికి వీళ్ళకి సంబంధించిన వీడియో ఫుటేజ్ కావచ్చు, వీళ్ళ ఫోటోలు చూపెట్టి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారి ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళని పికప్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్.